వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి జరిగిందంతా కూడా విద్యతో చెప్తుంది. ఇక విద్య, నీ బ్రతుకు ఇలా అయిపోతుందని అస్సలు ఊహించలేదే. ఇప్పుడు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. ఆ బాలు ఫోను అంత ఈజీగా నీ చేతికి చిక్కుతుందా ఏంటి? దాని మీద ఆశలు వదులుకో. ఒకవేళ చిక్కినా నువ్వు బాలుకో మీనాకో దొరికావు అంటే నీ గుట్టంతా ఆ బాలు వదిలిపెట్టడు, మొత్తాన్ని లాగి మరీ బయట పెడతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. లేదు విద్య, ఇప్పుడు నేను బాలుకి భయపడి ఈ ఈ పని చేయకపోతే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దినేష్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, అలాగే మీనా మీద బాలు మీద నా రివెంజ్ తీరాలి అన్నా ఆ వీడియో నాకు కావాలి. ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నాకు లేకుండా చేశాడు. ఎలా అయినా సరే నేను రేపటిలోపు బాలు ఫోన్లోని వీడియోని సంపాదిస్తాను. అది మా ఆంటీకి చూపిస్తాను. ఏంటి నువ్వు ఆ వీడియోని ఆ గుణకు కదా ఇస్తానన్నావు? ఆ గుణకి ఇస్తాను, అలాగే ఆంటీకి కూడా చూపిస్తాను. అప్పుడే కదా మీనా మీద పెద్ద గొడవ అవుతుంది. అప్పుడే కదా నా కోపం కూడా తీరుతుంది. లేకపోతే మీనా నన్ను ఎలా బుక్ చేసింది హాస్పిటల్ విషయంలో? అది కాదే రోహిణి, జరిగిందే కదా మీనా చెప్పింది. ఏదైనా సరే అయినా నువ్వేంటి ఆ మీనాకి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి, మర్చిపోయావా అని అంటుంది. ఇక విద్య, సరే సరే నీకే సపోర్ట్ చేస్తాలే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన మీనా అయితే ఇంటికి వస్తుంది. ఇక రాగాలే బాలు ఏమో, ఏంటి మీనా నీ మొహం ఏంటి అలా వెలిగిపోతుంది? దీనికి కారణం ఏంటి అని వినగాలే, ఏమండి నాకు బొమ్మల కొలువు చేసుకోవాలనిపిస్తుందండి. ఇదేంటి ఎప్పుడు లేంది బొమ్మల కొలువు అంటున్నావు? అంటే బొమ్మలన్నింటినీ తీసుకొచ్చి కోలాటం చేపిస్తావా అని వెనకాలే, మీరు మరి బొమ్మల కొలువు అంటే బొమ్మలతో కోలాటం చేయించడం కాదు, అన్ని బొమ్మల్ని ఒక దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళ ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వటం. అవునా మీనా, ఇప్పుడు ఆ బొమ్మలతో నీకేం పని? ఏవండి అలా చేస్తే త్వరగా కడుపులో పండు కాస్తుందంట. కడుపులో పండు కాయడం ఏంటి, చెట్టుకు కాస్తుంది కానీ. అది కాదండి, త్వరగా మనకి పిల్లలు పుడతారని. అలా త్వరగా పిల్లలు పుట్టాలంటే ఆ బొమ్మల కొలువు చేయడం కాదు, మనం ముందు మంచిగా కాపురం చేయాలి. రారా కాపురం చేసుకుందాం. ఏమండి అలా మాట్లాడొద్దు. అది కాదు మీనా, నీకు నిజంగా చేసుకోవాలనుందా? ఉందండి. అయితే చేసుకో. అంటే అత్తయ్య చూడు, ఆ లక్షావతి ఎవ్వరి మాటలు నువ్వు వినద్దు. నువ్వేం చేసుకోవాలంటే అది చేసుకో. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన శృతి అయితే, ఏంటి మమ్మీ ఎందుకు ఇంత అర్జెంటుగా నా స్టూడియోకి వచ్చి నా డబ్బింగ్ని లేట్ చేస్తున్నావు? నువ్వు అసలు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఒసే పిచ్చి మొహందన, నువ్వు ఇలా డబ్బింగ్ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగు. అక్కడ నీ మొగుడిని అది గ్రద్దలా తన్నుకుపోతుంది. ఎవరది? రవిని గ్రద్దలా తన్నుకుపోవడం ఏంటి? రవి అయినా బోడా ఏంటి? ఒసే నువ్వు ఇలా వెర్రి బాగులుతాను కాబట్టి అది బేబీ అంటూ మన అల్లుడి గారి చుట్టూ తిరుగుతుంది. నువ్వెవరి కోసం మాట్లాడుతున్నావు మమ్మీ? అదే మీ రవి పనిచేస్తున్న హోటల్ బాస్తో. అదేంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నా వెంట వింటే వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని రెస్టారెంట్లకే కాకుండా గ్రాసరీ సామాన్ల దగ్గర కూడా వస్తున్నారు. అదైతే బేబీ అంటూ అల్లుడి గారిని నా ముందే చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. దాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అల్లుడి గారిని నీ నుంచి తన్నుకొని వెళ్ళిపోయేలా ఉంది. నీ కాపురంలో చిచ్చు పెట్టేలా ఉంది. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. రవి విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? రవి ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆయన రవిని ఎవరైనా గ్రద్దలో తన్నుకపోతే నేను చూస్తూ ఊరుకుంటానంటే ముంగిస్లా వాళ్ళ మీద పడతాను. తెలిసిందా? నువ్వైనా నాకు లేనిపోని సలహాలు ఇవ్వు మాకు. నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు. రవికి నాకు మధ్యలో గొడవలు పెట్టమాకు. నాకంతా తెలుసు కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి శృతి ఇంకా లోపలికి వెళ్తుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ, ఇది నిజంగానే పిచ్చిది, దీంతో ఏ పని అవ్వదు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను, అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. వదిన గారంటే ఫోన్ చేస్తున్నారు, శృతి వాళ్ళ అమ్మేంటి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ప్రభావతి, హలో వదిన గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము బాగానే ఉన్నాం, కానీ ఇక్కడ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏమైందండి? అన్నయ్య గారికి ఏమైందా? నేను మాట్లాడుతుంది మీ ఇంట్లో పరిస్థితి గురించి. ఇప్పుడు మా ఇంట్లో ఏమైందంటారేంటి? రవిని రెస్టారెంట్కి వెళ్ళొద్దని చెప్పండి. అదేంటి రవి రెస్టారెంట్కి వెళ్ళకపోతే వాళ్ళు అనుకున్నది ఎలా జరుగుతుంది? మీకు తెలిసిందే కదా. చూడండి, మా అల్లుడి గారు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రవితో రెస్టారెంట్కి పెట్టించడానికి కావాల్సిన డబ్బంతా నేను ఏర్పాటు చేస్తాను. రవితో ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టిస్తాను. రవిని వెంటనే ఆ రెస్టారెంట్ని మానేయమని చెప్పండి. అయినా మీరేంటి ఎప్పుడు లేని ఇంత సడన్గా అలా చెప్తున్నారు? అయినా రవి నా మాట వినడు కదా. చూడండి, మీరేం చెప్తారో నాకు తెలీదు. నా కూతురు జీవితం మంచిగా ఉండాలి, దాని జీవితం నాశనం అవ్వకూడదంటే నేను రెస్టారెంట్ పెట్టించాలి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటారేంటి? రవి
వాళ్ళ ఓనర్తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. నా వేరే బాగుల కూతురు చెప్తే వినడం లేదు. అందుకే మీకు చెప్తున్నాను. రవిని ఎలా ఒప్పిస్తారో ఏమో నాకు తెలీదు. కానీ రవి రెస్టారెంట్కి కావాల్సిన డబ్బంతా నేను ఏర్పాటు చేస్తాను. రవిని వెంటనే అక్కడ చెఫ్ ఉద్యోగాన్ని మానేమని చెప్పండి అంటూ శోభ కాల్ కట్ చేసేస్తుంది. ఇక ప్రభావతి, అబ్బో ఈ మధ్య నాకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా అదృష్టం వస్తుందేంటో. రవిగాడికి వాళ్ళ అత్తగారు రెస్టారెంట్ పెట్టిస్తుందంట. ఇక ఏ సమస్య లేనట్టే అని చెప్పేసి ప్రభావతి మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన సుమతి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక సుమతి హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఉన్న నర్సు ఇక మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్తో. ఇక డాక్టర్, చూడు, నేను చెప్పినట్టు ఆ రిపోర్ట్స్ తయారు చేయు, సరేనా? సరే సార్, ఎలా చేయమంటారు అని వెనకాలనే ఇక ఆ డాక్టరు, చూడు, ఆ లేడీ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదని, అలాగే తనకి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉందని, ఇక నేను చెప్పిందంతా కూడా రిపోర్ట్స్లో ప్రిపేర్ చేయి, రిపోర్ట్ అలాగే ఇవ్వు అని వెనకాలనే సరే సార్ అని అంటుంది. ఇంతలోకి అప్పుడే సుమతి దగ్గరికి వచ్చి, చూడు, ఈ ఫైల్లో ఉన్నదంతా కూడా నేను ఇక్కడ రాశాను. ఇదంతా కూడా నువ్వు టైప్ చేసి రిపోర్ట్ని ప్రిపేర్ చేయి. ఎందుకు? అయినా వచ్చింది శాంపిల్స్ని బట్టి కదా రిపోర్ట్ ఇవ్వాలి. ఇలా ఎందుకు చేస్తున్నాం అని సుమతి అంటుంది. ఏమో, డాక్టర్ గారు చెప్పారు రిపోర్ట్ ఇలాగే ఇవ్వమని, అందుకని చెప్తున్నాను చెయ్యు అని సుమతితో అంటుంది. ఇక సుమతి ఆ పేరు వివరాలను చూస్తుంది. సంజు అలాగే మౌనిక. ఇక మౌనిక సంజు పేరుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్ని కూడా చూస్తుంది. అవును, ఇది మౌనిక వాళ్ళ ఇల్లే కదా. అదేంటి మౌనికకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్నట్టుగా రిపోర్ట్ని ప్రిపేర్ చేయమంటున్నారు. అసలు ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పేసి సుమతి అయితే ఇక మీనాకి ఫోన్ చేస్తుంది. ఇక మీనా, హలో సుమతి, ఏమైంది, ఫోన్ చేశావు? మళ్ళీ ఏదైనా సమస్య? అది కాదక్క, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి రా. ఏమైంది? ఏ సమస్య లేదు కదా? అక్క, ఏ సమస్య లేదు. నేను క్లినిక్ అయిపోయిన తర్వాత వస్తాను. నువ్వు కూడా ఆ టైంకి గుడి దగ్గరికి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మౌనిక గురించి అని అంటుంది. దాంతో మీనా సరే అని చెప్పేసి కాల్ కట్ చేసి, మౌనిక గురించి ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుందేంటి సుమతికి కూడా ఆ సంజు ఎలాంటి వాడో తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. మీనా గుడి దగ్గరికి వస్తుంది. ఇంతలోకి పార్వతి, ఏమైంది మీనా, మళ్ళీ గుడి దగ్గరికి వచ్చావేంటి? ఏం లేదమ్మా, సుమతి రమ్మని చెప్పింది. సుమతి రమ్మందా? ఏమైంది? ఏమో తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే సుమతి అక్కడికి వస్తుంది. ఇక పార్వతి, సుమతి, మీ అక్కని ఎందుకే రమ్మని చెప్పావు? అదేం లేదులే అమ్మా, అక్కతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, దేని గురించి? సుమతి, అసలు ఎందుకు నన్ను రమ్మని చెప్పావు? అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సంజు అలాగే మౌనిక మా హాస్పిటల్లో పిల్లలు పుట్టే ఆవడానికి వాళ్ళకి అవకాశం ఉందా లేదానని చెకప్ చేయించుకోవడానికి వచ్చారు. అవునా? మంచి విషయమే కదా, దాని గురించి ఎందుకు నాకు చెప్తున్నావు? అది కదక్క, అసలు ఏం జరిగిందంటే మా డాక్టర్ గారు మౌనికకి చెకప్ వివరాలు చూశాను. పిల్లలు పుట్టే అవకాశం ఉంది, కానీ మౌనికకి పిల్లలు పుట్టే అవకాశం లేదని, అలాగే మౌనికకి పిల్లలు పుట్టారని రిపోర్ట్ని ప్రిపేర్ చేయమని చెప్పారంట డాక్టర్ గారు. అలాగే నేను ఆ పేషెంట్ వివరాలు ఎవరా అని చూస్తే అందులో మౌనిక సంజు అడ్రస్ ఉంది. అందుకే నీకు చెప్దామని ఫోన్ చేశాను. అయినా ఎందుకక్క డాక్టర్ గారు అలా చేయమన్నారు? ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది, ఆ విషయం చెప్దామని నీకు పిలిచాను అని వెనకాలే పార్వతి, అదేంటి మీనా, అలా జరగడం ఏంటి? అయినా ఏదైనా సమస్య ఉంటే డాక్టర్లు నిజం చెప్తారు కానీ ఇలా అబద్ధం చెప్పడం ఏంటి? ఆ డాక్టర్కి మౌనికతో ఏదైనా గొడవ ఉందా అని వెనకాలే మనసులో మీనా, డాక్టర్కి కాదు, ఆ సంజు గడికి మౌనిక అంటే పడదు. అందుకనే మౌనికకి పిల్లలు పుట్టరని చెప్పి మౌనికని శాశ్వతంగా వదిలించుకోవడానికి ఆ సంజు గడు ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చెప్తా వాడి పని అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో, మౌనిక, మీ డాక్టర్ తప్పు చేస్తున్నాడు, కానీ ఆ తప్పుని నువ్వే సరిదిద్దాలి. అక్క, అవును, నువ్వు రిపోర్ట్ ఎలా ఉందో అలాగే ఇవ్వు. రేపు నేను అలాగే మీ బావ అక్కడికి వచ్చి ఆ డాక్టర్కి బుద్ధి చెప్పి మౌనిక రిపోర్టు మంచి రిపోర్ట్ని వాళ్ళకి వెళ్ళేలా చేద్దాము. సరే అక్క అని చెప్పేసి అంటుంది. ఇక పార్వతి, సమస్య ఏమీ లేదు కదా మీనా? అమ్మా, అదేమీ లేదు. నీకు తెలుసు కదా మీ అల్లుడి గురించి, సమస్యని నా దగ్గరగా తీసుకురారు, ఆయనే చూసుకుంటారు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత బాలుకి మీనా జరిగింది చెప్పడంతో ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక డాక్టర్ ఏమో, ఎవరు మీరు, దేనికోసం వచ్చారు? మా భార్యకి చెకప్ చేయాలి, తనకి పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవాలి అని వెనకాలనే సరే సరే రండి అని అంటూ ఉంటే, చూడు, ఈ డబ్బులు తీసుకొని నా భార్యకి పిల్లలు పుట్టరు అని చెప్పేసి చెప్పు అని మీనా బాలు అంటాడు. అదేం సార్, చెప్తావా లేదా? చెప్తాను సార్, ఇటు ఇవ్వండి నా డబ్బులు అని వెనగాలనే, ఏంట్రా ఎదవా, డాక్టర్ వయ్యుండి ఇలాంటి పనులు చేస్తావా? ఎవరు ఏం చెప్తే ఆ రిపోర్ట్లు ఇస్తావా? నిజం బయట పెట్టవా అని చెప్పేసి బాలు ఇక ఎరగ తీసేస్తూ ఉంటే, సార్ క్షమించండి సార్, నువ్వు చెప్పిందంతా నేను వీడియో తీశాను రా,
నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని ఇప్పుడే టీవీ వాళ్ళకి చెప్తాను అని మీనా అంటుంది. వద్దు మేడం, ఆ పని చేయదు. అలా చేస్తే నా హాస్పిటల్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఏ తప్పు చేయకుండా నిజాయితీ రిపోర్ట్లు ఇవ్వాలి. నీ వల్ల ఏ తప్పు ఎవరికి జరగకూడదు. జరగనివ్వండి సార్. అవునా? అయితే ఇప్పుడే నీ రిపోర్ట్లన్నీ తీసుకురా అని వెనకాలనే ఇక మౌనిక సంజు రిపోర్ట్ని సుమతి తీసుకొచ్చి ఇక సైగ చేస్తుంది. ఇక వెంటనే మీనా ఏదో చదువొచ్చిందల్లాగా ఆ రిపోర్ట్ని చదువుతూ, చూడు ఈ రిపోర్ట్ ఏంటి ఇలా ఉంది, తప్పుడు రిపోర్ట్ ఇచ్చావేంటి అని వెనగానే, క్షమించండి మేడం, ఇప్పుడే ఆ రిపోర్ట్ని చేంజ్ చేస్తాను. ఇది ఒరిజినల్ రిపోర్ట్ని తీసుకురొచ్చి ఆ రిపోర్ట్నే వాళ్ళకి పంపించండి అని చెప్పేసి అంటాడు. ఇక బాలు మీనా వచ్చిన పని అయిపోయిందని సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక ఒక పక్కన సంజు హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్ వచ్చిందా అని అంటాడు. వచ్చింది సార్, ఇప్పుడే మీ ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక సంజు, రాని ఆ రిపోర్ట్ వచ్చాక దీని పని అలాగే వీళ్ళ పుట్టింటి పని అందరి పని చెప్తాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన బాలు అలాగే మీనా ఇద్దరు కూడా ఇక ఇంటికైతే వచ్చేస్తారు. ఇంతలోకి మీనా, ఏమండి ఇదిగోండి కాఫీ తాగండి అని అంటుంది. ఇక బాలు అయితే కాఫీ తాగుతూ ఇంతలోకి తన మొబైల్ని అక్కడే టేబుల్ మీద పెట్టి పైకి వెళ్తాడు. ఇక ఇంతలో అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది. టేబుల్ మీద ఉన్న బాలు ఫోన్ని చూస్తుంది. ఇది బాలు మొబైల్ కదా, బాలు కరెక్ట్ టైంకి మొబైల్ ఇక్కడ వదిలేశాడే అని చెప్పేసి గబగబా రోహిణి మొబైల్ని ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోని తన సెల్కి పంపించుకుంటుంది. బాలు, మీనా ఇప్పుడు చెప్తా మీ పని అని చెప్పేసి ఇక రోహిణి డైరెక్ట్గా ప్రభావతి రూమ్కి వెళ్తుంది. ఇక ప్రభావతి, ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావేంటి, నాతో ఏమైనా పనుందా? అవునంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించమ్మా? ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆంటీ అని వెనకాలనే ఇక వీడియోని ఓపెన్ చేసి చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటమ్మా ఇది? ఆంటీ, అవును, ఆ రోజు మీ దగ్గర ఆ ₹1,00,000 కొట్టేసింది బాలు తమ్ముడే, అదే మీనా వాళ్ళ తమ్ముడే. ఈ విషయం బాలుకి కూడా తెలుసు, అలాగే మీనాకి కూడా తెలుసు. కానీ మీతో నిజం చెప్పకుండా మిమ్మల్ని బాలు బోల్లో నిలబెట్టి అలాగే నా పార్లర్ని అమ్మేసేలా చేశాడు. ఏంటమ్మా పార్లర్ అమ్మేయడం ఏంటి? అదేనంటీ, నా పార్లర్ కోసం మీరు ఇచ్చిన డబ్బులన్నీ మా నాన్న దగ్గర నుంచి మళ్ళీ నేను తెచ్చేలా చేశాడు. దీని అంతటికీ కారణం ఆ మీనా వాళ్ళ తమ్ముడే. వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళు వదిలిపెట్టద్దంటీ. నేనెందుకు వదిలిపెడతాను? ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. ఒసే మీనా, మీనా, ఒరే బాలు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక సత్యం, ఏమైంది ప్రభా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏం జరిగింది? ఏముంది నాన్న, ఏ డబ్బున్న కుక్క ఖర్చు ఉంటుంది. ఒరేయ్, నన్ను కాదురా, నీ పెళ్ళం పుట్టింటోల్ని డబ్బు ఆవహించిందిరా. ఎప్పుడు నన్నంటావు? వీళ్ళు ఎప్పుడు చూసినా డబ్బులు దొంగతనం చేస్తారు. వీళ్ళు దొంగ మొహాలు, దొంగలు అని వెనకాలనే, అత్తయ్య నన్నేమైనా అనండి, మా పుట్టింటి వాళ్ళని ఒక్క మాట అన్నా ఉరకను. ఏమంటే అంటే ఏం చేస్తావు చెప్పవే అని వెనకాలనే, లక్షావతి, ఇప్పుడు మీనా గురించి ఎందుకు గొడవ చేస్తున్నావు? గొడవ చేయడం కాదురా, ఆ రోజు నా వడ్డీ డబ్బులు ₹1,00,000 దొంగతనం చేసింది మీనా తమ్ముడు కాదు, ఆ శివగాడు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా బాలు అలాగే మీనా షాక్ అయిపోతారు. ఇక మీనా, అత్తయ్యగారు, అనవసరంగా మీరు నా తమ్ముడు గురించి తక్కువ చేసి మాట్లాడద్దు. వాడు చదువుకుంటున్నాడు, వాడి మీద ఎలాంటి నిందలు వేయద్దు. అబ్బో, వాడు చదివేంటో మీ అమ్మ పెంకపోకం ఏంటో మాకు తెలీదా? మీ నాన్న బస్సు కింద పడి నిన్ను ఇంటి కోడలు చేశాడు. వాడు మా ఇంటి డబ్బులన్నీ దొంగతనం చేసి మీ పుట్టింటికి చేరవేస్తున్నాడుగా అని వెనకాలనే ఇక మీనా, అత్తయ్యగారు అని అంటుంది. దాంతో రోహిణి, ఎందుకు మీనా అలా అరుస్తున్నావు? ఆంటీ అన్న దాంట్లో ఎందుకు తప్పుంది? నిజమే కదా రోహిణి, అనవసరంగా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. సాక్ష్యం లేకుండా నేనేం మాట్లాడలేదు మీనా, కావాలంటే వీడియో చూడు అని చెప్పేసి వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా మీనా అది చూసి షాక్ అవుతుంది. ఇక సత్యం, ఏంట్రా ఇదంతా అని వెనకాలనే, ఈ వీడియో మీ సుపుత్రుడు ఫోన్లోంచే తీసుకొని చూశాను. ఇదంతటికే కారణం వీడి కూడా అనుకుంటా. వీడికి కూడా ఇందులో పాత్ర ఉందేమో. లక్షావతి, అవునరా, అవును, శివ దొంగతనం చేశాడు నాకు తెలుసు. ఆయన ₹1,00,000 నీకు ఇచ్చేశాను కదా నేను. ₹1,00,000 నువ్వు ఇవ్వడం కదరా, దొంగతనం చేసిన వాడిని ఎందుకు వదిలేస్తాను? ఇప్పుడే వాడి మీద పోలీస్ కేసు పెడతా అని వెనకాలనే మీనా, అంటే ఈయనకి శివ గురించి నిజం ముందే తెలుసు, అందుకే శివ విషయంలో ఈయన ఇలా ఉండేవారా, నాతో ఈ విషయం చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టారా అని చెప్పేసి మీనా, ఏవండి అని అంటూ ఉంటే ఇక బాలు, చూడు లక్షావతి, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి, వాడు చదువుకుంటున్నాడు, వాడి జీవితాన్ని నాశనం అవుతుంది. ఏంట్రా నాశనం అయ్యేది? ఒక చిన్న తప్పు ఇంట్లో ఎవరైనా చేస్తే ఇల్లు పిక్కి పందిరేస్తావు. అలాంటిది వాడు నా దగ్గర ₹1,00,000 కొట్టేశాడు. వాడిని నేనెందుకు వదిలేస్తాను? ఇప్పుడే వాడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే, చూడు లక్షావతి, పద ఇద్దరం కలిసి కేసు పెడదాం. నువ్వు ₹1,00,000 కొట్టేసినా శివ మీద కేసు పెట్టు. నేను లక్షలు ఎత్తుకుపోయి అలాగే మీనా నగలు కొట్టేసిన
లక్షలు ఎత్తుకుపోయిన వాడి మీద కూడా కేసు పెడతాను అని వెనకాలనే ఇక రోహిణి, బాలు మధ్యలో నువ్వు మనోజ్ ఎందుకు తీసుకొస్తున్నావు? చూడు పార్లరమ్మ, ఇది నాకు లక్షావతికి సంబంధించిన విషయం. నువ్వు మీనా తమ్ముడు దొంగతనం గురించి లక్షావతికి చెప్పినప్పుడు గుర్తు రాలేదా ఇది మా విషయమని? మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? చూడు లక్షావతి, నువ్వు కేసు పెడితే నేను ఆ లక్షలు మింగేసినాడు మీద కూడా కేసు పెడతాను. ఏమంటావు అని వెనకాలనే ఇక సత్యం, ఆపుతారా ఇక్కడ? ప్రభా, ఆ ₹1,00,000 గురించి వదిలేసి, జరిగిందేదో జరిగిపోయింది. మీనా కంటతడి పెడుతుంది. ఇంటి కోడల్ని కంటతడి పెట్టడం మంచిది కాదు. అయినా ఆ కుటుంబం ఎలాంటిదో మనకి తెలుసు. ఈ విషయం తెలిస్తే పార్వతి కూడా చెల్లమ్మ కూడా తట్టుకోలేదు. దీన్ని ఇక్కడితో వదిలేసి, ఏంటండి వదిలేసేది అని వెనగాలనే ఇక సత్యం, ప్రభా, నా మాట మీద ఏమాత్రం నమ్ముకున్నా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే అని చెప్పేసి సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతిని కూడా బాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక రోహిణి, ఆంటీ, మీరు మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టద్దు. ఆ శివ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎంత అవమానం జరిగింది, దానంతటికీ కారణం ఆ శివానే. మీరు మాత్రం వదలద్దాంటీ అని వెనకాలనే, నేనెందుకు వదులుతానమ్మా? వాళ్ళకెందరికీ నేనేంటో తెలిసేలా చేస్తాను. ఒక్క దెబ్బకి 2 పెట్టన్నట్టు ఈ దెబ్బతో ఆ మీనా గడి పొగరు, బాలు గడి పొగరు ఇద్దరు తగురుతాయి అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా